ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పట్టణంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. స్వామివారికి స్వయంగా అభిషేకాలు చేసిన అయ్యప్ప స్వామి మాలధారుడు. పట్టణంలో బీజేపీ నేతల పర్యటన. స్వదేశీ వస్తువులు వాడండి, విదేశీ వస్తువులు వాడొద్దంటూ ప్రజలకు అవగాహన. లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సినీ నటుడు అజయ్ ఘోష్. రాబోయే రోజుల్లో ప్రేక్షకులు మరింత ఆదరించే చిత్రాలు తీస్తామన్న అజయ్ ఘోష్. ఎడ్లపాడు మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. 5 వ్యక్తులు అరెస్ట్. 15,300 రూపాయలు స్వాధీనం. హైదరాబాద్ లో జరిగిన కే ర్యాంప్ చిత్ర విజయోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. యువ దర్శకులు, నటినట్ల ప్రతిభతో తెలుగు చిత్ర పరిశ్రమకు నూతన ఉత్తేజం వచ్చిందని పత్తిపాటి అన్నారు. కే ర్యాంప్ చిత్రాన్ని దర్శకులు నాని రొమాన్స్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ది యువత హృదయాలు గెలిచారన్నారు. తమ బంధువైన చిత్ర నిర్మాత రాజేష్ దండా భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలతో తెలుగు పరిశ్రమ ఖ్యాతి పెంచాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేశారు. కథానాయకుడు కిరణ్ అబ్బవరం స్వశక్తి ప్రతిభతో ఎదిగిన తీరు యువతకు ఆదర్శనీయమన్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తో కలిసి చిత్ర బృందాన్ని మాజీ మంత్రి పత్తిపాటి అభినందించి సన్మానించారు. ఆఫీస్ స్టాఫ్ ప్లీజ్ వెల్కమ్. ఇన్ఛార్జ్ మహేందర్ గారు, చైతన్య గారు, దుర్గా ప్రసాద్, జగదీష్, నరేష్, ముత్తు, ఆఫీస్ స్టాఫ్ ఎస్ వచ్చేసేయండి ప్లీజ్. కేరళలో ఫస్ట్ కూడా ఒక్కొక్కడికి బుర్రపాడు బుడ్డలు జారుడే చేస్తే లైఫ్ ఇస్తాను వరమిచ్చాను నేను చెప్తూనే ఉన్నాను. ఎలివేషన్ ఎక్కువైనా తగ్గించుకోవచ్చు. ఏం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజేష్ దండ గారు, బొమ్మక్ శివ గారు అండ్ కిరణ్ గారు ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్స్ని మనం మళ్ళీ కొన్ని స్పీచెస్ విన్న తర్వాత మళ్ళీ ప్రజెంట్ చేసుకుందాము. సో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్కి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రైటర్ రవి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ లిరిక్స్ అందించిన సురేంద్ర గారు ఇక్కడే ఉండింటే వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అందరినీ కూడా ఒక్కసారి ఒక్క అడుగు ముందుకు వేయవలసింది ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్స్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా బొమ్మక్ శివ గారికి షీల్డ్ ప్రెజెంట్ చేయవలసిందిగా మా అతిథుల్ని, మా ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ కిరణ్ అబ్బవరం గారు ఎస్ రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పైన కే ర్యాంప్ తో ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి బొమ్మక్ శివ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్ బొమ్మక్ శివ గారి మాటలు మరికొద్ది సేపట్లో విందాము. దానికంటే ముందు రాజేష్ దండా గారు హాస్య మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరికీ మరొక్కసారి, హాస్య మూవీస్ అంటే హాస్యభరితమైన చిత్రాలకి తిరుగులేదు అని నిరూపించినటువంటి రాజేష్ దండా గారికి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా. అండ్ షీల్డ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎనర్జెటిక్ ఎంటర్టైనర్ ర్యాంప్ కే ర్యాంప్ తో ర్యాంప్ పాడించినటువంటి కిరణ్ అబ్బవరం గారికి ఒక్కసారి కొన్ని షీల్డ్స్ తీసుకురారా ప్రొడ్యూసర్స్. రాజేష్ అండ్ శివ ప్రొడ్యూసర్లుగా, హీరోగా
కిరణ్ ఒక సంచలనం సృష్టించి ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం ఒక మంచి శుభపరిణామం. మంచి డైరెక్టర్ నాని అండ్ టీం అందరికీ, ఈ మూవీలో ఉన్నటువంటి టీం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, దాంట్లో స్టోరీ చూస్తే హీరో హీరోయిన్ మధ్య మంచి రసికతలు ఉండేటువంటి విధంగా హాస్యాన్ని మరి కలబోసి ఒక చిన్న కథని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత డైరెక్టర్ నాని గారిది. మంచి యువ ప్రొడ్యూసర్లు రాజేష్ అండ్ శివ, ఒకరు నా బంధువు, ఒకరు మా స్పీకర్ గారి బంధువు, ఇద్దరు కూడా భవిష్యత్తులో మంచి బెస్ట్ ప్రొడ్యూసర్లు అవ్వాలని, ప్రేక్షకులు మనసులు చూరగొనేటువంటి సినిమాలు, మంచి కథ, యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి మంచి పిక్చర్స్ తీయాలని నాని గారు కూడా మరి ప్రజలను ఆకర్షించి ప్రేక్షకులను ఆకర్షించేటువంటి మంచి డైరెక్షన్స్లో పిక్చర్స్ రూపొందించుకోవాలని ఆశిస్తూ టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు అందరూ. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ కళ్యాణ మండపం రోడ్డు నందు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. భూసా శ్రీహరి స్వామి మరియు శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం ఘనంగా వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ చే రంగారావు గురుస్వామి శ్రీ అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన పాలాభిషేకం, నెయ్యాభిషేకం ఇలా పలు రకాల అభిషేకాలు చేయించారు. కెవి రంగారావు గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడారు. స్వామివారి యొక్క విశిష్టతను, వైభవాన్ని ఇక్కడ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అత్యంత వ్యయ ప్రయాసలు వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంతో మంది భక్తులు శబరిమల వెళ్లి అక్కడ స్వామివారికి జరిగే అభిషేకాలు, పూజా కైంకర్యాలు చూడాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా మాతృమూర్తులకు మరికొందరికి అవకాశం లేక బాధపడుతూ ఉంటారు. వారందరికీ కోరిక తీరాలనే ఉద్దేశంతో భగవంతుడే మీ ముందుకు వచ్చాడని అన్నారు. శబరిమలలో ఎలా అయితే పూజలు, అభిషేకాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి చేసి చూపించి ఇక్కడ భక్తులకు అనుభూతి కలిగించడమే ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీహరి స్వామి ముఖ్య ఉద్దేశమని అన్నారు. గుత్తికొండ కోటేశ్వర స్వామి మరియు వారి బృందం వారితో గొప్ప భజన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ భజన కార్యక్రమంలో స్వామి మాల ధరించిన భక్తులందరూ పరవశించి నృత్యాలు చేస్తూ కరతాళ ధ్వనులతో స్వామివారిని ఘనంగా కీర్తించారు. ముందుగా వారి ఆహ్వానంపై ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కు శ్రీహరి స్వామి అయ్యప్ప భక్త బృందం, తీయగూర ఈశ్వర్ రెడ్డి, లింగాల విజయ్ యాదవ్, నరేంద్రారెడ్డి, కళ్యాణ్, ఎంకే తదితరులు ఘన స్వాగతం పలికారు. వారి ఆహ్వానాన్ని మన్నించి శ్రీ అయ్యప్ప స్వామి వారి పూజ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేసి స్వామివారి పట్టు వస్త్రాలు అందించారు. భూసా శ్రీహరి స్వామి, తీయగూర ఈశ్వర్ రెడ్డి, లింగాల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పడిమెట్ల పైకెక్కి గుడికేరు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమేడు స్వామి, తన భక్తులు నరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెనా మోకారమూర్తి, స్వాములందరూ తనకు సాయం కాగా శ్రీమంతుడై లేచే ఆకర్య స్వామి, పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చ గుడిపైకి నందై, అయ్యప్ప దేవాయ నమః, అయ్యప్ప దేవాయ నమః. చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 17వ వార్డులోని వెంగళరెడ్డి కాలనీ ఫస్ట్ బజార్ నందు మరియు కాలనీ వాళ్ళందరికీ వాటర్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నందున ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంటర్ కనెక్షన్ పైప్ లైన్లు చేయడం జరిగింది. ఈ పనుల్ని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పరిశీలించారు. ఈ వార్డులోని మంచినీటికి శాశ్వత పరిష్కారం చేసిన పత్తిపాటి పుల్లారావుకి వెంగళరెడ్డిని కాలనీ ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్యలు తీర్చిన చైర్మన్ పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నందు వార్డు ప్రెసిడెంట్ మచ్చ వెంకటేశ్వర్లు, రాజేష్ ఖన్నా, నాగబాబు, చిన్న, శ్రీనివాస్, పుల్లేశ్వరరావు, ముల్లా కరీముల్లా, నక్క నరసింహ మరియు వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెంగళరెడ్డి నగరు, రాచమల్లు నగరు. ఇక్కడ నీటి సమస్య ఎప్పటి నుంచో ఉంది. శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళంగానే మున్సిపాలిటీలో కౌన్సిలింగ్లో తీర్మానం చేసి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పైప్లైన్ పని స్టార్ట్ చేయడం జరిగింది. చిలకలూరిపేటని అభివృద్ధి చేసింది పత్తిపాటి పుల్లారావు. గత పాలకులు వచ్చారు, పోయారు. చిలకలూరిపేటని అభివృద్ధి చేసిన దాఖలాలే లేవు. ఈ 18-19 నెలల పాలనలో చిలకలూరిపేటని శాశ్వత పరిష్కారాలు అప్పుడు 400 కోట్లు అమృత పథకం తీసుకొచ్చిన ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు 160 కోట్లు అమృత పథకంలో తీసుకొచ్చిన అది పత్తిపాటి పుల్లారావు గారికే దక్కుతుంది. చిలకలూరిపేట అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచే విధంగా పత్తిపాటి గారి ఆలోచనలు ఉంటాయి. ఎప్పటి నుంచో చిలకలూరిపేట పట్టణంలోని వెంగళరెడ్డి నగర్లో ఉన్న నీటి సమస్య ఎండాకాలం కొంచెం తీవ్రంగానే ఉంటుంది. మరి ఆ పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ వెంగళరెడ్డి నగర వాసుల యొక్క కోరిక మేరకు ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించి ఇంటర్ కనెక్షన్ ఇవ్వమంటం జరిగింది. ఈరోజు ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ వెంగళరెడ్డి నగర్కి నీటి సమస్య అనేది ఉండదు. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క చిలకలూరిపేట పట్టణంలోని అమృత్ పథకంలో భాగమైనటువంటి 7 జోన్లను 2 జోన్లు పూర్తి చేయడం జరిగింది. తర్వాత అమృత్ కార్యక్రమం ఆగిపోయింది. మరి ఈరోజు 116 కోట్లతోటి మళ్ళా అమృత్ పథకం ప్రారంభమయ్యేటట్టు శాశ్వత నీటి పరిష్కారం కోసం శాసనసభ్యుల వారు కృషి చేశారు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామం శివార్లో నిన్న రాత్రి 12:30 సమయంలో కోతముక్క ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 వ్యక్తులు పట్టుబడగా వారి వద్ద నుండి నగదు 15,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకోలేరని, కోతముక్క, కోడి పందాల లాంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని ఎస్ఐ శివ రామకృష్ణ తెలిపారు. ఇలాంటి అక్రమ చర్యల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామ ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి ఆదరణ ఇచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజల మన్నన జీవితంలో మర్చిపోనని సినీ నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక పాత్రల్లో నటిస్తానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల ప్రకృతి వ్యవసాయ గో ఆధారిత క్షేత్రాన్ని సినీ నటుడు అజయ్ ఘోష్ సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండిస్తున్న గో ఆధారిత నిర్వాహకుల్ని సినీ నటుడు అజయ్ ఘోష్ అభినందించారు. సినీ నటుడు అజయ్ ఘోష్ కు కావలసిన కూరగాయలు, గో ఆధారిత ప్రొడక్ట్స్ ను నటుడు అజయ్ ఘోష్ కొనుగోలు చేశారు. వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కలియ తిరిగి సంతృప్తి అజయ్ ఘోష్ వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులు మనం ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి ద్వారా పండించిన పంటలకు నేటి సమాజంలో మంచి ప్రాధాన్యత ఉందని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఉధృతమవుతుంది. చిన్న రద్దం సెంటర్, ఆర్ఆర్ షోరూమ్ సెంటర్, మార్కెట్ సెంటర్, కోమలా విలాస్ సెంటర్, కార్నర్ ఆక్రమిత వ్యాపారాల వల్ల ట్రాఫిక్ కు విపరీతమైన అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం ఎప్పటికీ అయిందనని పుర ప్రజలు అంటున్నారు. మోంతా తుఫాన్లో పట్టణ ప్రజలకు అండగా నిలిచిన చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు పనితీరును జిల్లా అధికారులు అభినందించారు. మోంతా తుఫాన్ సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందిని సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఘనంగా సత్కరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని ముందుగానే అప్రమత్తం చేయడం, వార్డులు మరియు కాలనీలో మున్సిపల్ సిబ్బందిని వేగంగా పనిచేసేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టడం, అవసరమైన సహాయం, తాగునీరు, విద్యుత్, వైద్య సహాయం తదితరాలను సమయానికి అందించడంలో కమిషనర్ చూపిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. తుఫాన్ తర్వాత పట్టణంలో నీటి నిల్వలు తొలగించడం, మలినాల నివారణ, రోడ్డు పరిశుభ్రత, చెత్త మోటార్ల ద్వారా డ్రైనేజీ వ్యవస్థను సాధారణ స్థితికి తేవడం వంటి చర్యల్ని శ్రీహరిబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.
మోంతా తుఫాన్ సమయంలో ప్రజలకు అత్యవసర సేవలను అందించిన అధికారులు సిబ్బందిని ప్రోత్సహిస్తూ కలెక్టర్ కార్యాలయంలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుఫాన్ సమయంలో వేగంగా స్పందించి పట్టుదలతో సేవలు అందించిన చిలకలూరిపేట ఎంఆర్ఓ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను కలెక్టర్ కృతికా శుక్లా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విపత్తు సమయంలో ప్రజల ప్రాణాన్ని కాపాడడంలో ప్రభుత్వ సిబ్బంది చూపిన చురుకుదనం ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో ప్రజా సేవల్ని అందించాలని ఆమె సూచించారు. తుఫాన్ సమయంలో సమన్వయంతో పనిచేసిన అధికారులందరికీ ప్రశంసలు అందజేయడంతో పాటు విపత్తు నిర్వహణలో చిలకలూరిపేట మండల యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ అభినందించారు. స్వామి శరణమయ్యప్ప అనే నామస్మరణతో బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మారుమోగింది. గత 23 సంవత్సరాల నుండి అయ్యప్ప మాలధారులకు దేవస్థానంలో మండల కాలం పాటు సద్ది కార్యక్రమం కొనసాగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన ప్రధాన అర్చకులు పవన్ కుమార్ తెలిపారు. నిత్యం అయ్యప్ప స్వామి పూజల అనంతరం సద్ది ప్రారంభించడం జరుగుతుందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి అయ్యప్ప స్వామి మాలధారులు 800 మంది నుండి 1000 మంది వస్తున్నారని వివరించారు. నాదెండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో వితంతు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, నాదెండ్ల పీఎస్సీఎస్ అధ్యక్షులు నల్లమూతు హరిబాబు, జూనియర్ అసిస్టెంట్ శివారెడ్డి, గ్రామ సంక్షేమ సహాయకులు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల నూతనంగా 5 మందికి వితంతు పెన్షన్లు మంజూరు కాగా వారందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారంతా తమకు పెన్షన్ రావడానికి సహకరించిన గ్రామ నాయకులు నల్లమూతు హరిబాబుకు కృతజ్ఞత తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక 17వ వార్డు మెయిన్ బజార్ బంగారు కోట్ల బజార్లో స్వదేశీ వస్తువుల్ని స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించండి కోరుతూ వార్డులో మంగళవారం బీజేపీ నాయకులందరూ పాల్గొని ఇంటింటికి వ్యాపార సంస్థలకు తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కామినేని హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఘట్టా హేమకుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు పవన్ కుమార్, గాంధీ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ దుర్గారావు, సహాయక కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। చిలకలూరిపేట పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి నాయకులతో కలిసి వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎవరు సార్ సార్ చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డు చాకలి కాలనీకి చెందిన కాకుమను హనుమంతరావు కుమారుని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా వారింటికి వెళ్లి నూతన వధువరులు వంశీకృష్ణ వాసవిలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన ఊరును ఎవరు ఎప్పటికీ మర్చిపోరని, అలా సమాజానికి దూరంగా జీవించేవారు ఎన్ని ఘనతలు సాధించినా అవన్నీ నిష్ప్రయోజనమేనని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. 10 మందికి మేలు చేయని సమాజానికి ఉపయోగపడిన వ్యక్తిత్వం, జీవితం ఎప్పటికీ అసంపూర్ణమేనని తెలిపారు. హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన నాదెండ్ల గ్రామస్తుల 6వ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పత్తిపాటి జంట నగరంలో స్థిరపడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు.
దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న తీరుగా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా జన్మభూమిపై తమకున్న మమకారాన్ని విడిచిపెట్టలేరని పత్తిపాటి తెలిపారు. హైదరాబాద్ లో స్థిరపడి వివిధ రంగాల్లో గొప్పగా స్థిరపడ్డ నాదెండ్ల గ్రామస్తుల పవిత్రమైన కార్తీక మాసాన గ్రామంలో సమావేశం కావడం అభినందించాల్సిన విషయమన్నారు. నాదెండ్ల గ్రామాన్ని రాష్ట్రంలో మేటిగా అభివృద్ధి చేయడంపై గ్రామస్తులు ప్రత్యేక దృష్టి పెట్టారని ఈ సందర్భంగా పత్తిపాటి సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ ఏడాదిలో ఒక్కసారైనా సమావేశమై తమ గ్రామ నియోజకవర్గ రాష్ట్ర ప్రగతికి తమ వంతు చేయూతనందించాలని పత్తిపాటి కోరారు. హైదరాబాద్ లో స్థిరపడ్డ గ్రామస్తులందరినీ ఒక చోటికి చేర్చి ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్థానిక కమిటీ సభ్యుల్ని పత్తిపాటి అభినందించారు. కుటుంబ సభ్యులతో సహా సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ లో స్థిరపడ్డ నాదెండ్ల గ్రామ వాస్తవ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటిని ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే పత్తిపాటికి వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వరరావు, నల్లమోతు అమరేశ్వరరావు, కాట్రగడ్డ పరమేశ్వరరావు, నల్లమోతు కోటేశ్వరరావు, నల్లమోతు జయరాం, నాదెండ్ల గ్రామ కమిటీ సభ్యులు నల్లమోతు శివరాం ప్రసాద్, నల్లమోతు బాలమురళి కృష్ణ, చేకూరి అమరేశ్వరరావు, కాట్రగడ్డ పరమేశ్వరరావు, నల్లమోతు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా చేశాడు మీ భాస్కరరావు గారు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ విధంగా ఎక్కడున్నా గ్రామం పుట్టిన జన్మనిచ్చినటువంటి భూమికి ఎవరూ మర్చిపోరు. నాకు తెలిసి 70 లక్షల రోడ్డు కూడా ఇప్పించారు ఆ రోజు. ఆ విధంగా భాస్కరరావు గాని వాళ్ళ సుబ్బారావు ఎంపీటీసీగా ఉన్నాడు, వీళ్ళ పెదనాన్న అనుకుంటా, నల్లమోతు. ఆ విధంగా ఒక చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఒకప్పుడు మురళి గారు అయితే ఇంకా పెద్ద చెప్పారు, నాకు తెలియదు, మహామంత్రి తిమ్మరసు గురించి నాకు చెప్పాడు. అది ఇప్పుడు దాకా నాకు మా శేఖరో ప్రసాద్ చెప్పలా. అటువంటి చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఒకప్పుడు పాత రోజుల్లో ఇది ఉండేది సమితి. ఆ విధంగా ఒక చరిత్ర ఉంది నాదెండ్లకి. అటువంటి మంచి గ్రామం నుంచి మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా ఇంకా బాగా ఉండాలని, అభివృద్ధులు అయితే దాదాపు అన్ని పనులు చేసేసాం చిలకూరుపేటలో. నేను మంత్రిగా ఉన్నప్పుడే 4,500 కోట్లతోటి చిలకలూరుపేట నియోజకవర్గం ఇది లేదు అని అనకుండా అన్ని పనులు చేశాం. చంద్రబాబు గారే అన్నాడు, నాకన్నా ఎక్కువ నిధులు తీసుకుపోయావు నువ్వు చిలకలూరుపేట కన్నా. చిలకలూరుపేట టౌన్ కావచ్చు, గ్రామాలు కావచ్చు, దాదాపు ఏ లోటు లేకుండా అన్ని పనులు చేశాను నేను. ఆ విధంగా డెవలప్మెంట్లో మనం ఎప్పుడూ ముందే ఉంటాం. కాబట్టి చిలకలూరుపేట నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది, ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాను నేను. ఆ విధంగా నాదెండ్ల గ్రామానికి కూడా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును మీరు హైదరాబాద్లో కూడా కొనసాగిస్తూ ఉన్నందుకు మీ అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు, నాదెండ్ల ముఖ్యంగా మీ అందరి కలయిక. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరందరూ సంతోషంగా గడపాలని, ఈరోజు అన్ని మర్చిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా పెట్టుంటారు. సంతోషంగా ఉండాలని నేను మీ అందరినీ ఆశిస్తూ శుభాకాంక్షలు. నర్సరావుపేట జేఎన్టీయూ కాకాని క్యాంపస్ ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. క్యాంపస్ లో పలు అభివృద్ధి పనులపై పురోగతి ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పలు రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. శాంతి నిలయం అధినేత పల్నాడు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బ్రదర్ నందమూరి కిస్టర్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెలోషిప్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో బిషప్ గా పదోన్నతి కల్పించారు. గత 25 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజానికి బ్రదర్ నందమూరి క్రిస్టర్ చేస్తున్న సేవలను గుర్తించి బిషప్ గా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎంసీఏ నాయకులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్, కె రామ్మోహన్ ఆయన్ని అభినందించారు. ఈ సందర్భంగా విన్సెంట్ పాల్ మాట్లాడారు, ఈ పదోన్నతి ద్వారా వేలాది మందికి పాస్టర్లుగా ట్రైనింగ్ ఇవ్వడానికి మరియు చర్చిలను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి మరింత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. క్రిస్టల్ మణిపూర్ అల్లర్లో ప్రాణాలకు తెగించి క్రైస్తవులకు సేవ చేశారన్నారు. అలాగే స్థానికంగా ప్రతి ఏటా డిసెంబర్ మొదటి వారంలో ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ వైద్యశాలకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తున్నారన్నారు. గౌరవనీయులు, చిలకలూరిపేట పట్టణంలో తన కర్తవ్యంగా, బాధ్యతగా, తన ధ్యేయంగా ఎన్నెన్నో సాంఘిక సేవా సంస్కరణలు, కార్యక్రమాలు, భక్తిపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి ప్రసంగాలు, వీటిలో మరి ఆరితేరినటువంటి
చిన్న వయసు అయినా కూడా చక్కని భాషలో మరి ఉన్నటువంటి ఎదురుగా ప్రేక్షకులకు వీక్షకులకు వాళ్ళు ఎంతో ప్రేమగా వినేటువంటి ఆసక్తికరంగా ఉండేటట్లుగా చెప్పేటువంటి వ్యక్తి, ఒక శక్తి కృష్ణ గారు. మరి వారు నాకు తెలిసిన విషయాల్లో మరి మణిపూర్ కానీ విజయవాడ కానీ ఇలాంటి విపత్తులు ఆపదలు మరి తుఫానులు ఏర్పడినప్పుడు 1-2 సార్లు మరి తను దాదాపు భుజాల్లోతు నీళ్ళల్లో కూడా వారు పరివారం కూడా పోయి సేవలు అందించడం అంటే చెప్పనలుగు కానిది, చెప్పలేం, మనం పోలేం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.